తెలుగుదేశం టీడీపీ నాయకులు ఉన్నారు. ఇక్కడ దావీద్ ఇక్కడ ప్రభుదాస్ మామ వీళ్ళు టీడీపీ తరఫు నుండి అడిగి తెలుసుకున్నాము. దేవదాస్ ఉన్నాడు సర్పంచ్, మాజీ సర్పంచ్, ఆయన కూడా అడిగి తెలుసుకున్నాము. వీళ్ళు ముగ్గురు నుండి ఏమేమి వస్తారో మన పార్టీ గురించి అడిగి తెలుసుకున్నాము. దావీద్ మామ ఏమంటున్నావు? ఎలక్షన్ ఎట్లయింది? టీడీపీ తరఫున నియోజకవర్గం ఎస్సీసీల అధ్యక్షుని నా పేరు దావీదు. టీడీ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో బివి మోహన్ రెడ్డి గారు ఈ ఆలహరి గ్రామానికి 520 పట్టాలు ఇచ్చిన ఘనత కూడా బివి మోహన్ రెడ్డి గారిదే. తర్వాత గతంలో మరి పోయిన 5 సంవత్సరాలు టీడీ ప్రభుత్వంలో బివి జయనాగేశ్వర రెడ్డి రోడ్లు అయితేమి, డ్రైనేజీలు అయితేమి అన్నీ చేసిన ఘనత కూడా బివి జయనాగేశ్వర రెడ్డిది. మా ఊర్లో చెరువు ఉండి కూడా ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో కిందికి నీళ్లు పోయి అందరూ కింద వాళ్ళు పండించుకుంటే చెరువులోకి నీళ్లు ఇడిపియలేదు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వము. ఇంత దుర్మార్గ ప్రభుత్వం మేము ఎప్పుడు చూడలేదు. చెన్నకేశ్వర రెడ్డి పోయి అడిగితే మా చెరువుకు నీళ్ళు కావాలా రెడ్డి గారు అని ఎమ్మెల్యేని పోయి అడిగితే వైఎస్ఆర్ ఎమ్మెల్యేని మేము ఇడిపిలేము, మీరు ఒంటికి పోసుకున్నాడని కూడా చెప్పడం జరిగింది. ఇటువంటి దుర్మార్గం ఈ ప్రభుత్వంని గద్దె దింపాలని జనాలు కంకణం కట్టుకొని ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం చాలా ఘోరమైన ప్రభుత్వము. ఎస్సీలని మానభంగాలు చేసి ఎస్సీలను చంపి డోరు డెలివరీ చేసిన ప్రభుత్వం కూడా జగన్ ప్రభుత్వము. ఈ ప్రభుత్వంని ఈ 2024 ఎన్నికలు జరుగుతుండగా ఏప్రిల్ మే 13వ తారీఖు జరిగే ఎన్నికలలో వాళ్ళకి బుద్ధి చెప్పి వాళ్ళని గద్దె దింపి ఇంటికి పంపించే బాధ్యత గ్రామాలన్నీ తీసుకుంటున్నారని కోరుతున్నాం. మీరేమంటారంటే వాళ్ళు ఏమంటున్నారు, మీరు చెరువు ఎండిపోయిందంటే వాళ్ళు అంటున్నారు, వర్షాలు లేక వైసీపీ నాయకులు కూడా ఇరుక్కున్నారు. వాళ్ళు అంటున్నారు ఈ సముద్రంలో నీళ్ళు రావంటే ఒక్కసారి నీళ్ళ రాలేదు, వర్షం లేదంటున్నారు. దీని గురించి మీరు వర్షం లేక కాదు, వర్షం కాలవ కిందికి గడ్ల ధరిచి కిందికి పారుతున్నది. ఇక్కడున్న నాయకులు సమర్థన లేక వాళ్ళు ఇడిపోయలేక వాళ్ళు చెరువు నింపలేదే కానీ కిందికి ఎట్లా పోతాయి వర్షాలు లేకపోతే. కింద చాలా మంది నందవారము, పూలిచింత అదంతా పండించుకున్నారు. ఇక్కడ ఉండేది ఒక ఎస్సీలకైతేమి, బీసీలకైతేమి ఒక్కొక్కరికి ఒక ఎకరో ఉన్నది పొలము చెరువు కిందే. ఈ ఎస్సీలని అందరినీ నాశనం చేసినటువంటి ఈ దుర్మార్గం ఎమ్మెల్యే నీళ్లు చెరువు నింపిలే, కిందికెట్టు కుదులుతారు అని నేను కోరుతున్నాను. ఇలా అంటున్నారు. మనం అడిగి తెలుసుకోవాల్సింది ఏముందంటే, రేపు టీడీపీ వైసీపీని గద్దె దింపాలని కంకణ కట్టుకున్నా అంటున్నారు. రేపు 4వ తారీఖు మనం వేచి చూడాల్సింది. ఎంత మెజారిటీతో టీడీపీ గెలుస్తుంది, మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడని అంటున్నారు. వేచి చూడాల్సింది 4వ తారీఖు. ఫ్రెండ్స్,